హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను దానిలో 2 కప్పుల శనగపిండి వేస్తున్నానండి. దానిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడినంత. ఇప్పుడు కొంచెం చిటికెడు కారం వేస్తున్నానండి, కొంచెం టేస్ట్ కోసం. చిటికెడు పసుపు. మొత్తం కలుపుకుందామండి. మనకు ఉప్పు, కారం, పసుపు కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుందామండి. పలుచగా కాదు, మరి చిక్కగా కాకుండా మనం బజ్జీలు వేసుకోవడానికి మనకి ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. ఇట్లా పొడవున్న పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకుందాము. ఊరికి ఇలా ఘాటు పెట్టుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత దానిలోని విత్తనాలు అవి తీసేద్దామండి. అన్నిటికీ లోపల ఉన్న విత్తనాలు అవి తీసేసుకుంటే మనకి కారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అన్నీ అలా తీసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనకి విత్తనాలు అన్నీ తీసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకుందామండి. మనకి ఉప్పు వేసుకొని నిమ్మకాయ అలా పిండుకోవటం వల్ల టేస్టీగా ఉంటాయండి మనకు బజ్జీ అనేది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అట్లా వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. దానిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరకాయలు మనం ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండిలో ఇట్లా డిప్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి. మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఒకసారి తిప్పుకుందామండి. మనకి బజ్జీ రెడీ అయినాయి కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఇలా నేను 2 ఎగ్స్ ఉడకబెట్టి ఉంచానండి. వాటిని కూడా మనం ఎగ్స్ బజ్జీ లాగా వేద్దామండి. ఉడకబెట్టిన ఎగ్స్ని శనగపిండిలో డిప్ చేసి ఇట్లా ఆయిల్లో వేసుకుందామండి. ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చినాక తీసేసుకుందామండి. ఇట్లా ఒకసారి మధ్యలో కలుపుకుందాము. మనకి ఎగ్ బజ్జీ కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇవి ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న మిరపకాయ బజ్జీలను ఇలా కట్ చేసుకుందామండి. మధ్యకి ఇట్లా కట్ చేసుకొని అలా ఒకదాని తర్వాత అలా కట్ చేసి పెట్టుకుందామండి. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. మనం కట్ చేపలో ఆ ఉల్లిపాయ ముక్కలను వేసుకుందామండి. అలా ఒకదాని తర్వాత వేసుకుందాము. మనకి బజ్జీలో ఉల్లిపాయ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం మనం వేయించిన పల్లీలను వేసుకుందామండి.
టేస్ట్ కోసం. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్నాం కదండి. పైన కొంచెం నిమ్మరసం అనేది పిండుకుందామండి. మనకి బజ్జీలో ఉల్లిపాయ పల్లీలు అన్నీ వేసుకున్నాక నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్గా చాట్ మసాలా వేసుకుందామండి. నెక్స్ట్ చివర్లో వేసుకున్న కోడిగుడ్డుతో బజ్జీ వేసుకున్నాం కదండి, ఎగ్ బజ్జీ. దాన్ని ఇట్లా సగాన్ని కట్ చేసుకొని కొంచెం లైట్గా ఉప్పు కారం చల్లుకుందామండి. ఇలా లైట్గా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూసారా, మనకి మిరపకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ రెండు రెడీ అయిపోయి కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.